మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. మీ దృష్టిలో అరుణాచలం ఏంటి? అరుణాచలం అనేది ఒక శక్తి క్షేత్రము. అంటే ఆ శక్తి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల ఈ ఎఫెక్ట్ జరుగుతుందా మనలో? ఖచ్చితంగా మార్పు సంభవిస్తుందండి. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఈ మూడు యాంగిల్లో. అరుణాచలంలో మీరు అలాంటి ఎనర్జీని ఎప్పుడైనా అనుభూతి చెందారా? గిరి ప్రక్షణ చేసినప్పుడు యమలింగం దగ్గరికి వెళ్ళటం జరిగింది. అవధూత అనేది ఒక ఆయన పడుకొని అలా ఉన్నాడు, ఆశీర్వదించారు. ఈ నెత్తి తల మీద అతను చేయి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మేడం, రమణ ఆశ్రమానికి వెళ్ళే వాళ్ళకి ఏమేం చేస్తే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? రమణ తత్వాన్ని అర్థం చేసుకోవటము అనేది చాలా ముఖ్యం మేడం. సో రమణ తత్వంలో ఇప్పుడు కూడా రమణ తత్వాన్ని మిమ్మల్ని డిఫైన్ చేయమంటే ఏం చేస్తారు? సూక్ష్మంలోకి రానంత వరకు, స్థూలంగా ఉన్నంత వరకు మీరు ఆధ్యాత్మికతని అర్థం చేసుకోలేరు. క్వాంటమ్ ఫిజిక్స్ చదివిన తర్వాత నా యొక్క అవగాహన, ప్రదక్షిణ చేసిన వ్యక్తిగా మా ఆడియన్స్కి ఏం చెప్తారు? అరుణాచలం అనేది ప్రతి ఒక్కళ్ళు వెళ్ళవలసిన విషయం. ఎందుకంటే నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. రమణ మహర్షుల వారి గురించి, అరుణాచలం గురించి ఎంతగా చెప్పినా, ఎన్ని ఎపిసోడ్స్లో ఎవరెవరితో తెలియజేసుకున్నా కూడా ఇంకా వినాలనిపించే సబ్జెక్ట్. అయితే అరుణాచలం, రమణ మహర్షుల వారు, ధ్యానం, ఇదంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క అనుభవంలోకి వస్తూ ఉంటుంది. నాదొక అనుభవం అయితే మీదొక అనుభవం అయి ఉండొచ్చు. అలా అరుణాచలం వెనకాల, గిరి ప్రదక్షిణ వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఆ యాంగిల్లో మనకు తెలుసుకోవాలంటే అటువంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుందని, ఫిజిక్స్ని, ఆధ్యాత్మికతని రెండింటినీ మిళితం చేస్తూ స్పిరిచువల్ సైంటిస్ట్గా పేరు తెచ్చుకుంటున్నటువంటి సిద్ధ ఆర్ వెంకట్ గారు ఆయన అనుభూతులు తెలియజేయడానికి ఈరోజు మన రమణీయంలో ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే మీరు ఎలాగో గత కాలంలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా కూడా చేస్తున్నారు. అరుణాచలం అనేది ఒక అనుభూతి, అది ఎవరు మాటల్లో చెప్పలేని ఒక దివ్య అనుభూతి ఉంటుంది. సాధారణంగా ఉన్నవాళ్ళు, పాపం ఎక్కువగా జ్ఞానం, ఆధ్యాత్మికత లేని వాళ్ళు కూడా ఏదో మార్పు అయితే వచ్చింది అని ఒక చిన్న మాటతో చెప్తూ ఉంటారు కదా. అసలు మీ దృష్టిలో అరుణాచలం ఏంటి? అరుణాచలం అనేది ఒక శక్తి క్షేత్రం మేడం. సో ఈ సృష్టిలో మనం రెండు అంశాల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం. అంటే సైన్స్ కావచ్చు, స్పిరిచువాలిటీ కావచ్చు, మీరు దేని గురించి మాట్లాడుకోవాలనుకున్నా కానీ రెండు అంశాలు మనకి ఖచ్చితంగా ఉంటాయి అందులో. ఒకటి వచ్చరికి శక్తి, అంటే ఎనర్జీ గురించి మాట్లాడుకుంటాం. రెండోది వచ్చరికి మ్యాటర్ మేడం, పదార్థం గురించి మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనకి, అంటే నేను ఒక సైంటిస్ట్గా, ఒక క్వాంటమ్ ఫిజిక్స్ చదివిన వ్యక్తిగా ఏం చెప్తానంటే, మ్యాటర్ అనేది ఉండదని చెప్తాను నేను. ఓన్లీ ఎనర్జీ ఈజ్ దేర్. అంటే మనకు కనిపిస్తున్న మ్యాటర్ ఏదైతే ఉందో మనకు కనిపిస్తుంది, వాస్తవానికి అది ఒక శక్తి. సో కాబట్టి ఈ సృష్టి అంతా కూడా శక్తే. శక్తి కాబట్టేసేసి నేనేమన్నా అంటే, అరుణాచలం అనేది ఒక శక్తి క్షేత్రము. అంటే అనంతమైన శక్తి, అద్భుతమైన శక్తి నిబిడీకృతమై నింపబడి ఉన్న ఒక అద్భుతమైన ఒక క్షేత్రంగా మనం అరుణాచలాన్ని చూడాల్సి ఉంటుంది. సో ఆ శక్తి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఎవరిలో అయినా కానీ, మామూలు వ్యక్తి కావచ్చు, ఆధ్యాత్మికత వ్యక్తి కావచ్చు, ఎవరిలో అయినా కానీ ఆ శక్తి ప్రవాహం అతనిలో వెళ్ళి అతని యొక్క ఆత్మ స్థాయిలో కావచ్చు, మానసిక స్థాయిలో కావచ్చు, భౌతిక స్థాయిలో కావచ్చు, ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మార్పు సంభవిస్తున్నది మాత్రం 100% వాస్తవం మేడం. అంటే ఈ యూనివర్స్లో మనం అక్కడికి రీచ్ అవుతాము అంటే, మన బాడీ ఇదంతా ఒక అణువుల కలయిక అంటాం, మళ్ళీ అంతర్లీనంగా అంత శక్తి. అక్కడికి వెళ్తే ఒక శక్తి ఉంటుంది. అక్కడికి వెళ్ళడం వల్ల ఈ ఎఫెక్ట్ జరుగుతుందా మనలో? ఖచ్చితంగా. సో మనము టెంపుల్కి వెళ్ళిన తర్వాత, మీరు చూస్తే మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత మామూలు యొక్క మనసు, మామూలు బయట ఉన్న మనసుకి, మనము దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత మనలో ఉన్న ఆ యొక్క చైతన్యానికి లేకపోతే కొంచెం ఖచ్చితంగా మనం కొంత వేరియేషన్ చూస్తాం. అది మరి అలాంటి ఈ చిన్న టెంపుల్లోనే లేకపోతే మామూలు ఒక పాజిటివ్ ప్రదేశంలోనే ఎలా ఉందంటే, అనంతమైన శక్తి క్షేత్రంలో ఎలా ఉంటుంది? మీరు మామూలుగా ఖచ్చితంగా మార్పు సంభవిస్తుందండి. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఈ మూడు యాంగిల్లో ఖచ్చితంగా అరుణాచల క్షేత్రంలో మార్పు సంభవిస్తుంది. అది నేను 41 రోజుల పాటు
41 గిరి ప్రదక్షిణలు చేసేసి అనుభవంలోకి తెచ్చుకున్న అంశం కాబట్టి నేను అద్భుతంగా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు అరుణాచలం ఒకప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం అనుకోండి, అంతగా జనాలు లేరు, ఒక నిశ్శబ్దం, ఒక మంచి వాతావరణం, పాజిటివిటీ ఉంది. ఇప్పుడు మొన్న కూడా ఒక వీడియో వచ్చింది, మీరు చూసారా లేదు, పౌర్ణమి రోజు అసలు కదలడానికి అడుగు వేయడానికి కూడా ప్లేస్ లేనంత, అంటే ఇసుక వేస్తే రాలని జనం ప్రదక్షిణ చేస్తున్నారు. అప్పుడు రకరకాల మైండ్ సెట్స్, ఆలోచనలు, ఒక అల్లరి ఉంటుంది, ఒక బాధ, ఒక కోపం, ఇవన్నీ ఉంటాయి. ఒకప్పుడు ఉన్న ప్యూరిటీ, రమణుల వారు ఉన్నప్పుడు గిరి ప్రదక్షిణ చేసినట్టుగా కమర్షియల్ అయింది, రోడ్లు వచ్చాయి, షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చాయి, తింటున్నారు, తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా అదే ఎనర్జీ అదే స్థాయిలో ఉంటుందా అనేది చాలా మంది సాధకులు లేదా భక్తులు పాపం అడుగుతున్నారు నన్ను. మేడం అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదనుకుంటా కదా, దీనికి మీరేం చెప్తారు? అంటే నేను 2 విధాలు ఆలోచించాలి మేడం, దీనికి ఒకేసారి మనం డైరెక్ట్గా చెప్పలేం. సో మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అనేసి మనకు ఒక సామెత ఉంది. సో జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడెక్కడో కొంత నెగిటివ్ పీపుల్ రావటము, లేకపోతే ఎక్కువ కొంత డిఫెక్ట్ జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో అయితే నేనేమన్నా అంటే సముద్రం లాంటి శక్తి ఉన్న చోట సముద్రంలో ఒక విషపు చొక్కనో 2 విషపు చొక్కలో ఒక 5 విషపు చొక్కలో పడ్డాయి అనుకోండి, నా వరకైతే అక్కడ ప్యూరిటీ లేదంటే వాస్తవం కాదు మేడం. ప్యూరిటీని ఈ యొక్క భావనతోటి మనం వెళ్ళినప్పుడు ఆ ప్యూరిటీని మనం ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోతున్నాం అనేసి ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అనేసి నా ఉద్దేశం. ఎందుకంటే శక్తి క్షేత్రంలో శక్తి అనేది అనంతంగా ఉన్నప్పుడు అండ్ అనంతమైన శక్తి నిక్షిప్తమైనప్పుడు, అది భూమికి శక్తిని ప్రసరింపజేసే కేంద్రమైనప్పుడు అక్కడ శక్తి తక్కువవుతుందంటే నాకు ఎప్పుడు లేదు మేడం. ఎందుకంటే నేను దాదాపు 2014 ఆ సమయంలో పోయినప్పుడు నాకు అదే ఎనర్జీ కనిపించింది, రీసెంట్గా పోయినప్పుడు అదే ఎనర్జీ కనిపించింది. సో నేను ఎప్పుడు కూడా ఆ యొక్క యాంగిల్లో నేను ఎప్పుడు చూడలేదు అరుణాచలాన్ని నా పర్సెప్షన్లో నేను చూసుకుంటూ వెళ్ళాను. నా భావనలో ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీని ఎందుకు తీసుకుంటాం మేడం, మనం నెగిటివ్ ఎనర్జీని ఎందుకు తీసుకుంటాం? అరుణాచలం వెళ్ళిన తర్వాతనే ప్యూర్ పాజిటివ్ కదా. సో కాబట్టి ఎక్కడో ఒకసారి ఉండొచ్చు అనేసి నేను లేదు అని చెప్పను, కానీ దాన్ని మనం తీసుకోవడం ద్వారా దాని గురించి మనం ఆలోచించడం వల్ల పెద్ద ప్రయోజనం చేయకూడదు. ఎందుకంటే మన లోపల ఉన్న భక్తే అండ్ అరుణాచలంలో ఉన్న శక్తి, ఈ రెండింటి మధ్య కాంబినేషన్లోనే మనలో చైతన్యం కావచ్చు, లేకపోతే మనలో ఉన్న హీలింగ్ ప్రాసెస్ కావచ్చు జరుగుతుంది. మనలో భక్తి తగ్గిన అక్కడ శక్తి తగ్గినా కానీ ఇక్కడ హీలింగ్ జరిగే ప్రాసెస్ తగ్గిపోతుంది కదా. సో అక్కడ శక్తి తగ్గదు కానీ మీరు అంటున్నట్టు ఇక్కడ మనలో భక్తి తగ్గిద్దేమో, ఎందుకంటే ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. సో ప్రపంచంలో ఉన్న స్థితిగతులు మారిపోతున్నాయి. మనిషి కొంచెం కమర్షియల్ యాంగిల్లో ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాడు. మన తాత ముత్తాతల సమయంలో ఒకరితో మనం పోల్చుకోలేదు ఎప్పుడు. ఈరోజు అమెరికాలో ఉన్న వ్యక్తి టెస్లా కారు కొంటే మనం చూస్తున్నాం, అబ్బా నేను కూడా కొంటే బాగుండనేసి ఆలోచన వచ్చింది, అవునా కదా. సో తాత ముత్తాలు అసలు ఇవన్నీ తెలియదు, ఎవరితోటి పోల్చుకోలేదు, పక్కేమిటి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నదమ్ములు లేకపోతే వీళ్ళతో సహాయం చేయడమే తప్పితే. సో మనలో చాలా వరకు భక్తి తగ్గింది అనేది మాత్రం వాస్తవం, కానీ అక్కడ శక్తి తగ్గింది అనేది మాత్రం నేను ఒప్పుకోను. అంటే ఇప్పుడు భౌతికంగా మన కళ్ళకు కనబడే ఈ అభివృద్ధి, షాపులు, జనాలు కాకుండా అంతర్లీనంగా ఒక విపరీతమైన శక్తి ప్రవహిస్తూ ఉంటుంది అనేది మీ అనుభూతి? అవును మేడం, భారతీయ తత్వం అనేది భక్తితో ముడిపడి ఉంది, జ్ఞానంతో ముడిపడి ఉంది. సో మనం ఎప్పుడూ కూడా భారతీయ తత్వంలో ఎప్పుడూ కూడా కమర్షియల్ యాంగిల్ అనేది చాలా తక్కువ. అంటే డబ్బుతోటి నేను ఆనందాన్ని పొందుతావు అన్నది ముఖ్యం కాదు, లోపల అంతర్లీనంగా ఉన్న ఆనందాన్ని నేను బయటికి తీసుకురావన్నదే చాలా ముఖ్యం. మన ఋషులు మహర్షులు మనకి భారతీయులు అందరూ కూడా ఇచ్చింది అదే. అందుకనే మనం వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఎన్నో 10,000 సంవత్సరాలు చరిత్ర ఉన్నప్పటికీ కూడా 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు ఉన్న అమెరికా ఎందుకు డెవలప్ అవుతుందంటే అక్కడ ఆలోచనలు అనేవి కమర్షియల్గా ఉంటాయి. వాళ్ళకి ఇల్లు కావాలి, కారు కావాలి, దే మేనిఫెస్ట్ ఇట్. అది వాళ్ళ డిఎన్ఏలోనే ఆ యాంగిల్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. మన యాంగిల్లో ఏముంది, మోక్షం గురించి ఆలోచిస్తాం, జ్ఞానం గురించి ఆలోచిస్తాం కాబట్టి మనం చేసుకునే బట్ట ఎలా ఉంది, లేకపోతే ఇది బ్రాండెడా కాదనేసి మనం ఎక్కువ ఆలోచించాం. సో ఆ డిఎన్ఏ మనకు లేదు. ఈ మధ్య అది కొంచెం అడాప్ట్ చేసుకున్నారు, అందువల్లే నేను చెప్తుంటే భక్తి తక్కువైంది, శక్తి అలాగే ఉంది. అది ఖచ్చితంగా మేడం భక్తి తక్కువైంది. ఎందుకంటే కాంపిటీషన్ అనేది అంటే ప్రపంచంతో పోల్చుకోవడం అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి. కానీ అరుణాచలంలో మనం అనుకుని అరుణాచలం రమణ మహర్షుల దగ్గరికి ఆ వెస్ట్రన్ కంట్రీస్ ఏదైతే ఒక కమర్షియల్ పరుగులో ఉండేవాళ్ళో వాళ్ళు ఈ మధ్య మన కుంభమేళకు రావడం, లేదా అరుణాశ్రమంలో చాలా మంది ఫారినర్స్ ధ్యానంలో చూస్తుంటాం, వాళ్ళు ఎటు మళ్ళుతున్నారు. ఇక్కడ వాళ్ళు అంటే కొంతమంది విపరీతమైన సాధనలో భక్తులు, ఇప్పుడు ముఖ్యంగా రమణీయం చూసే ఆడియన్స్ అంతా కూడా రమణుల ఫాలోవర్స్, గొప్ప భక్తి మార్గంలో ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళే ఉంటారు. కానీ కొంతమంది అయితే ఇప్పుడు అక్కడ అవే అడాప్ట్ చేసుకుని పరిగెడుతున్నారు, వాళ్ళు మన వైపు వస్తున్నారు. అవును, పాశ్చాత్యులంతా కూడా మన దాన్ని పట్టుకుందామని చూస్తుంటే మనం పాశ్చాత్య ప్రపంచం వైపు వెళ్తున్నాం. ఇది వాస్తవం. నేను అరుణాచలంలో ఉన్నప్పుడు చాలా మంది ఫారినర్స్తో మాట్లాడాను. సో నేను ఆల్రెడీ చెప్పారు వాళ్ళు,
మేమంతా కూడా ఇటువైపు వస్తుంటే మీరంతా అటువైపు వెళ్తున్నారు, ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. యూనివర్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్లోనే ఉంటుంది. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ భక్తి ముఖ్యం మేడం, ఒక పాజిటివ్ థాట్ ముఖ్యం. ఈ విశ్వానికి ఈ భూమికి కావాల్సింది ఏంది, ఒక మంచి ఎనర్జీ కావాలి. అది వెస్టర్న్ ఇచ్చిండా లేకపోతే ఇండియన్ ఇచ్చిండా అనేది ముఖ్యం కాదు. సో మనం ఒక యూనివర్సల్ బీయింగ్గా ఉన్నాము, ఒక యూనివర్సల్ హ్యూమన్గా ఉన్నాము, అంతే కదా. ఆధ్యాత్మికత అనేది యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్ కదా, అంటే యూనివర్సల్ లెవెల్లో మనం థింక్ చేస్తాం కదా, కులానికో మతానికో ప్రాంతానికో మనం కట్టుబడి ఉండం. విశ్వమానవుడిలాగా మనం ఆలోచిస్తాం కాబట్టి అయితే ఆ విశ్వమానవులు అందరూ ఉంటారు, ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, ఆచలు ఉంటారు. కాబట్టి లోపల ఉన్న భక్తి, లోపల ఉన్న ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది అది ప్రపంచాన్ని హీల్ చేస్తుంది, భూమిని హీల్ చేస్తుంది. అండ్ అంతకుముందే అంటే అరుణాచలం రమణుల వారి తర్వాత అరుణాచలం అప్పటికి ఉన్నప్పటికీ రమణ మహర్షి గారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడం ప్రారంభించారో ఆ శక్తి మరింత ప్రస్ఫుటంగా ప్రపంచానికి తెలిసింది. కానీ అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ మనకు కనిపించేది కాకుండా ఒక సైన్స్ ఉంటుంది దాని వెనక అంటారు. ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు అప్పుడు అసలు ఎటువంటి టెక్నాలజీ లేకున్నా భూమి ఇలా కరెక్ట్గా మధ్యస్థంగా ఉంటుంది అనేసి ఒకటి బయటకు వచ్చింది ఈ మధ్య. అంటే అప్పుడే వాళ్ళు అలా కరెక్ట్గా ఎలా మధ్యస్థంగా భూమికి సెంటర్లో ఒక లైన్లో చేశారనేది, అంటే ఇదంతా సైన్స్, మన శాస్త్రం అంతా సైన్సే కదా. ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో శంకరాచార్యుల వారైతే అనేక శక్తిపీఠాల్లో శ్రీచక్రాలు పెట్టారు. ఇక్కడ హైయెస్ట్ ఎనర్జీ ఉంది, దానికి ఒక శ్రీచక్రం ఫామ్ ఇచ్చారు, అలా అయితే డిస్టర్బ్ అవుతుందని. అరుణాచలంలో మీరు అలాంటి ఎనర్జీని ఏదైనా ఎప్పుడైనా అనుభూతి చెందారా? అంటే నేను అరుణాచలంలో ఎక్కువగా కూడా రమణాశ్రమంలో ఎక్కువగా స్పెండ్ చేశాను మేడం. అక్కడ నేను చాలా ఎనర్జీని ఫీల్ అయ్యాను. తర్వాత స్కందాశ్రమంలో ఎనర్జీని ఫీల్ అయ్యాను. సో దేవాలయం ఏదైతే ఉందో మనకి మేజర్ మూల శివుడు ఎవరైతే ఉన్నారో ఆ శివుడి దగ్గర శక్తిని ఫీల్ అయ్యాను. సో నా లోపల ఉన్న ఆ యొక్క గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అనంతమైన అద్భుతమైన అంటే మనం ఒకసారి చెప్పలేము, ఇది కెనాట్ ఎక్స్ప్రెస్, చెప్పలేము. అది ఆ శక్తి అనేది అనుభవించిన వాడికే తెలుస్తుంది, అనుభవంలోకి తెచ్చుకున్న వాడికే తెలుస్తుంది. ఆ ఆనందం అనేది ఏ కారణం లేకుండా పైకి వస్తూ ఉంటుంది, ఉవికి వస్తుంటుంది అది, అంతేనా. ఆ ఏ కారణం లేకుండా ఆనందం వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఆ వ్యక్తితో ముడిపడి ఉంటుంది. అతను ఎంత డీప్గా కనెక్ట్ అవుతున్నాడు, అండ్ అతని లోపల ఇంటెన్సిటీ, భావతీవ్రత ఎంత ఉంది, అతను శివుడి పట్ల కావచ్చు, అరుణాచలం పట్ల కావచ్చు, ఆ యొక్క భావన ఎలా ఉంది అన్నది, అంటే పర్సెప్షన్ అంటాం, దృష్టికోణం ఎలా ఉన్న దాన్ని బట్టేసి ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది మేడం. మీరు 2014 నుంచి అరుణాచలం వెళ్తున్నా అన్నారు. ఎందుకు తాజాగా 41 రోజులు ఉండాలి, 41 రోజులు గిరి ప్రదక్షిణ చేయాలనే ఆలోచన అసలు ఎందుకు సంకల్పం చేసుకున్నారు? నేను మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాను మేడం. అంటే చిన్న వయసు నుంచి, సింపుల్గా చెప్పాలంటే నాకు చదవటం వచ్చిన కాడ నుంచి కూడా పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసేవాడిని. సో ముఖ్యంగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం అనేది ఎక్కువగా ఉండేది. సో నాకు గురువులు అంటే చాలా ఇష్టం. అంటే సినిమా ఆ రోజులలో టీనేజ్లో ఉన్నప్పుడు మన సినిమా హీరోలు అంటే ఇష్టపడతారు కదా, నాకు వాళ్ళంటే పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఎవరైనా గురువులు కనిపించినప్పుడు, ఎవరైనా ప్రవచనాలు ఇస్తున్నప్పుడు వాళ్ళ పట్ల నాకు ఆసక్తి కలిగేది. మరి ఆ భావన ఎందుకు కలిగిందో నాకు ఇప్పటివరకు తెలియదు. అది పూర్వజన్మ శుక్రం కావచ్చు, లేకపోతే గత జన్మ కర్మలు కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదో ఒకటి అయితే రీజన్ ఉంటుంది ఖచ్చితంగా, కాదండి ఎఫెక్ట్ థియరీ ప్రకారం. అయితే నేను అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అంటే కొంతకాలం బాగున్నప్పుడు, కొంతకాలం డౌన్లో ఉన్నప్పుడు, లేకపోతే ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ నచ్చెడ్ అనేసి అయితే మా ఫ్రెండ్ రమణ మహర్షి పుస్తకం తీసుకొచ్చాడు. నేను బాగా పుస్తకాలు చదువుతాను కాబట్టి అయితే రమణ మహర్షి జీవిత చరిత్ర పుస్తకాలు చదువుతాను అంటే పుస్తకం ఇచ్చాడు. నేను ఆ రోజు ఒంటరిగా వెళ్ళేసి ఒక పొలం దగ్గర కూర్చున్నాను. నేను అంటే ఎవరు లేరు, ఆ పుస్తకాన్ని తీసిపోయాను, పొలం దగ్గర కూర్చొనేసి ఒక చెట్టు కింద కూర్చొని చదువుతున్నాను. ఆ పుస్తకం చదువుతుంటే నాకు కళ్ళంబడి దారి వస్తుంది. నేను ఆ కాన్షియస్ కనెక్ట్ అయిపోతున్నాను. సో అరుణాచలం అనే పేరు వినంగలోనే రమణ మహర్షిలో ఏ అలజడి అయితే వచ్చిందో, సేమ్ అలాంటి అలజడి అంత తీవ్రంగా వచ్చిందనేసి నేను చెప్పను, కానీ అలాంటి అలజడి నాలో కూడా కలిగింది మేడం. ఓకే, ఆ శక్తి నన్ను ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఆకర్షించింది. సో ఈ భావన ఎవరికి చెప్పుకోవాలి? మా తల్లిదండ్రులు వ్యవసాయదారులు, నా ఫ్రెండ్స్ అంత అంటే జనరల్గా మామూలుగా ఉంటారు తప్పితే పెద్దగా మనకేం లేదు. సో ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు. కాబట్టి నేనేం చేశాను అంటే ఇమ్మీడియట్గా ట్రైన్ ఎక్కేసాను, 500 రూపాయలు చేతిలో పట్టుకుని వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయిపోయాను. ఆ రోజు ఖమ్మంలో స్టేషన్లో తిరువణామల వెళ్ళిపోయాను. తిరుపతి ట్రైన్ ఎక్కేసేసి అక్కడ నుంచి తెలియదు, అక్కడికి పోయిన తర్వాత తిరుపతి ఎక్కేసేసి అరుణాచలం ఎలా పోవాలంటే బస్సు ఉంది కదా, బస్సు ఎక్కితే వెళ్తారంటే బస్సు ఎక్కేసేసి వెళ్ళాను. సో మీరు చెప్తే వినరు మేడం, నా చేతిలో 500 ఉన్నాయి. నేను తర్వాత గురించి ఏం ఆలోచించలేదు, ఐ సరెండర్. తర్వాత ఏంది, తర్వాత మనకి ఎలా ఉంటుంది, ఫుడ్ ఏంది, అకామిడేషన్ ఉంటుంది. మీరు చెప్తే 11 రోజులు ఉన్నాను మేడం 500 తోటి. ఎట్లా సాధ్యం? అంటే ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు,
ఏం చేస్తున్నావు బాబు అనేసేవాళ్ళు. ఆ పరిచయంలో నా దగ్గర ఉన్న పరిస్థితి చూసేసేసి వాళ్ళ చేతిలో జేబులో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోయారు. అది నాకు మిరాకిల్ అంటే ఇప్పటికి కూడా టిల్ నవ్ నా కళ్ళ నీళ్ళు వస్తాయి మేడం. అలాంటి మిరాకిల్స్ నేను అరుణాచలంలో ఎన్నో చూశాను. సో అరుణాచలంలో నా థాట్ అనేది ఇది అనుకుంటే ఆ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వగానే ఆ థాట్ అయిపోయేది ఆ థాట్. సో డబ్బు పరంగా కావచ్చు, లేకపోతే ఆకలేసినప్పుడు ఇమీడియట్గా అదేదో దొరకటం కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి మామూలుగా జనరల్గా అయితే ఇవేం చిన్న చిన్న విషయాలు అనిపిస్తుంటాయి, కానీ ఇన్స్టెంట్గా మేనిఫెస్టేషన్ అవుతున్నప్పుడు నా కళ్ళ ముందు అవి జరుగుతున్నప్పుడు నాకు ఆశ్చర్యాన్ని, తర్వాత అద్భుతం అనేది ఒక ఫీలింగ్ అనేది క్రియేట్ జరిగింది. సో అక్కడ నేను ఉన్న శక్తిని చాలా 11 రోజులు మొదటిసారి వెళ్ళంగానే 11 రోజులు ఉన్నాను. 11 రోజులు ఉండేసి 4-5 గిరి ప్రదక్షిణలు చేశాను. కొంచెం అప్పుడు మొదట్లో కొంచెం సహకరించలేదు. ఆ తర్వాత నేను మెంటల్గా ప్రిపేర్ అయినా, ఎస్ ఖచ్చితంగా నేను 41 రోజులు చేయాలి, గిరి ప్రదక్షిణ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను అంటే మనకి సహకరించలేదు కాబట్టి సహకరించుకుని ఎలా చేసుకోవాలనేది అయితే ఒక ప్రీ ప్లాన్డ్గా మెంటల్గా నేను చేసుకుందాల్సి వచ్చాను మేడం. అట్లా నాకు ఆ పుస్తకం, చిన్న పుస్తకం ఏదైతే ఉందో మా ఫ్రెండ్ ఇచ్చిన పుస్తకం, నన్ను అరుణాచలం వైపు తీసుకెళ్ళింది. అక్కడ నాకేం తెలియదు, ఐ డోంట్ నో ఎనీథింగ్. కానీ తెలుగు వాళ్ళు చాలామంది ఉండటము, తర్వాత అక్కడ ఉన్న ప్యూరిటీ ఆ 2014లో చాలా బాగుండేది. సో ఇప్పుడు 2025తో పోల్చుకుంటే ఆ రోజులలో ఇంకొంచెం అంటే మీరు అన్న విధంగా వాస్తవంగా చెప్పాలంటే కొంతవరకు. సో అక్కడ పక్షులు చాలా దగ్గరగా వచ్చాయి, కోతులు మనతో ఆడుకున్నాయి. ఇప్పుడు పక్షులు లేవు, కోతులు లేవు, ఏమీ లేవు. నెమళ్ళ సౌండ్ కూడా ఎందుకంటే ఒక 4 ఏళ్ల క్రితం వరకు కూడా నెమళ్ళ సౌండ్లు ఎక్కువగా వినిపించాయి ఇప్పటితో పోలిస్తే. అవును, అవన్నీ చూశాను. ఆ తర్వాత నాకు ఆ విగ్రహాన్ని అంటే మనకి ఆ లింగాన్ని చూసినప్పుడు, అరుణాచలంలో ఉన్న అగ్నిక్షేత్రంలో ఉన్న లింగాన్ని చూసినప్పుడు కళ్ళెమ్మడి నీళ్ళు ధారగా వచ్చాయి. సో వీటన్నిటి వెనకాల నాకు ప్రత్యేకమైన రీజన్ అంటూ ఏమీ తెలియదు, ఎందుకో తెలియదు. వెళ్ళాను. రావణ మహర్షి ఎలా అయితే ఏమి చెప్పుకోకుండా ఎలా అయితే వెళ్ళారో నాకు కూడా ఆ అనుభవం వచ్చింది. ఇన్స్టెంట్గా వెళ్ళిపోయాను. అది తర్వాత సంగతి, నేను సరెండర్ అయిపోవడం అంటారు కదా, సరెండర్ అయిపోవడం జరిగింది. అండ్ సార్ ఇప్పుడు చాలామంది అరుణాచలం వెళ్తారు, మీరన్న అగ్నిలింగ దర్శనం జరుగుతుంది. అక్కడ ఒక అంటే 90% రమణ మహర్షి వారి గురించి తెలిసిన వాళ్ళేమో ఆశ్రమానికి వెళ్తే అనుభూతిని, ఆ మెడిటేషన్లో కూర్చుంటారు, కాన్షియస్నెస్ని వదిలేసుకుని కూర్చుంటారు సరెండరింగ్లో. కానీ చాలామంది అరుణాచలం ఒక పుణ్యక్షేత్రం అని వెళ్తారు, అక్కడైతే రమణాశ్రమం అట అని వెళ్ళి చూసేసి వస్తామని చూసి వస్తారు కదా. పర్టికులర్గా ఆశ్రమంలో మీరన్న స్కందాశ్రమంలో ఆ గుహలో ఒక ఆయన ఎనర్జీ మనకు అర్థమైపోతూ ఉంటుంది. పక్కనే రమణుల వారు కూర్చున్నారు, ఆయన చేపిస్తున్నారు అనే ఒక ఫీల్ని మనం అందరం ఫీల్ అవుతాం. మామూలుగా రమణ ఆశ్రమానికి వెళ్ళే వాళ్ళకి ఏమేం చేస్తే బాగుంటుందని మీరు సజెషన్ ఇస్తారు? అంటే నేను రమణాశ్రమంలోకి వెళ్ళిన వాళ్ళకి రమణతత్వాన్ని అర్థం చేసుకోవటము అనేది చాలా ముఖ్యం మేడం. సో రమణతత్వంలో ఎప్పుడు కూడా భౌతిక విషయాల పట్ల, భౌతిక కోరికల పట్ల ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు. సో మనకి ఇప్పుడు ఏమైందంటే యూట్యూబ్ ఛానల్స్లలో కానీ లేకపోతే వీటిలలో కానీ ఏదో వస్తుంది, అరుణాచలం పోతే నాకేదో వస్తుందన్న భావనే తప్పితే ఆ యొక్క ఆత్మజ్ఞానం కోసం ప్రాకులాడే వాళ్ళు తక్కువ. ఎందుకంటే ఈ 1 ఉంటే ఎన్ని జీరోలైనా పెట్టుకోవచ్చు. ఆ విరూపాక్ష గుహకు వెళ్తారు, కానీ అక్కడ ఏం జరిగింది, రమణుల వారు ఏం చేశారనే చాలా మంది. ఎస్ మేడం, అది ఖచ్చితంగా అక్కడ ఉన్న తత్వాన్ని తెలుసుకోరు. అండ్ అక్కడ ఉన్న రమణ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదివేసేసి అప్పుడు తెలుసుకుందామని కూడా ప్రయత్నం చేయరు. సో ఆయన ఎలా సాధన చేశారు, ఎప్పుడు వచ్చారు, ఆయన జీవిత చరిత్ర ఏంటనేసి చాలామందికి తెలియదు. సో వెళ్తారు, ఏదో యూట్యూబ్లో నాకేదో బెనిఫిట్ అయింది, అక్కడ పోతే మార్పు వస్తుంది అనేసి వెళ్తుంటారు జనరల్గా. సో నేనేమన్నా అంటే మేడం, రమణ తత్వం గురించి తెలుసుకుంటే ఆ తత్వంలోకి మనం వెళ్ళగలిగితే జీవితం రమణీయం అయిపోతుంది. ఆ రమణీయం చేసుకోకుండా ఒక విజిట్ ఏదో మనం గోవాకి వెళ్ళినట్లు లేకపోతే కొడైకెనాల్కి వెళ్ళినట్లు అరుణాచలం వెళ్ళడం వల్ల పెద్ద ప్రయోజనం లేదనేసి నేను ఎప్పుడు చెప్తుంటాను. అరుణాచలంలోకి వెళ్ళవలసింది భక్తితో వెళ్ళాలి, పూర్తి శరణాగతితో వెళ్ళాలి. సో దివ్యశక్తి కోసం, అంటే ఆ లోపల ఉన్న ఆ దివ్యశక్తి ఏదైతే ఉందో, ఆ యొక్క శివుడి యొక్క ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తిని లోపల తీసుకోవడానికి వెళ్ళాలి. రమణతత్వం అని అన్నారు మీరు. మన వేదాలు అన్నీ ఏం చెప్పాయో, ఉపనిషత్తులు ఏం బోధించాయో, భగవద్గీత ఏం చెప్పిందో దాన్ని చాలా సింపుల్ ఒక లైన్లో హూ యామ్ ఐ అనేది ఆయన చెప్పారు. అంటే ఇంకా మోక్ష స్థితి అది తెలుసుకున్న వాళ్ళకి. మీరు రమణతత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? అండ్ రమణతత్వం కానివ్వండి, ఆధ్యాత్మికత కానివ్వండి, ఈ రోజు మనకు అర్థమైంది ఫుల్ అనుకుంటాం, కానీ ఒక 10 సంవత్సరాలు సాధన చేసి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు ఏం తెలియలేదు అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అలా ఆధ్యాత్మిక సాధనలో నాకంతా తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. ఇంకా అది అక్కడ కాయిపోయినట్టే. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ గా మనకు సాధన దశలో కదా. రమణతత్వాన్ని మిమ్మల్ని డిఫైన్ చేయమంటే ఏం చేస్తారు? నాకు రమణతత్వాన్ని ఒక్కసారి నేను రమణాశ్రమంలో ఉన్నప్పుడు ఒక వెస్టర్న్ వచ్చాడు, రష్యా నుంచి వచ్చిన వ్యక్తి నాతో మాట్లాడాడు. సార్ నేను విపస్సనాకి వెళ్ళాను, అక్కడ ఈ ధ్యానం ఇలా చేయండి అని చెప్పారు.
ఇంకొక చోటుకి వెళ్ళాను ఏదో వెళ్తే అక్కడ ఇలా చెప్పారు, నేను ఇక్కడికి వచ్చాను నాకేం అర్థం కావట్లేదు, హూ యామై నేనెవరు అనేసి ఎంక్వైరీ చేయమంటున్నారు, అసలు అదేమిటి, నేను ఎలా దీన్ని పట్టుకోవాలి అనేసి అతను అడిగారు. యాక్చువల్గా నాకు కూడా అప్పుడు పెద్దగా తెలియదు వాస్తవానికి. నేను ఆయనకి సమాధానం చెప్పాలంటే, ఎందుకంటే అప్పుడు నేను అసలు మినిమం అరుణాచలం మీద ఉన్న భక్తితోటి రమణ మహర్షి మీద నిష్టంతో వెళ్ళాను, కానీ తత్వాన్ని తెలుసుకోలేదు అప్పటికి. సో ఆ తర్వాత చాలా వరకు నేను స్టడీ చేయడం జరిగింది, ప్రాసెస్ అంతా అయింది. సో తర్వాత నేను క్వాంటమ్ ఫిజిక్స్ చదివిన తర్వాత డీప్గా అర్థం చేసుకున్న తర్వాత ఎలక్ట్రాన్ లెవెల్లో, ప్రోటాన్ లెవెల్లో, క్వాక్స్ లెవెల్లో నేను అర్థం చేసుకున్న తర్వాత, ఈ సైన్స్ని బాగా స్టడీ చేసిన తర్వాత రమణ తత్వం నాకు బాగా బోధపడింది. సో ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు ఇది మీకు చేయలా కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు మీరు ఏమంటారు, దీన్ని చెయ్యి అంటారు కదా, చెయ్యి అంటాను కదా, నేనేమంటా అంటే ఇది చెయ్యి కాదంటారు, మీరేమంటారు, చెయ్యి కదా అంటారు. అయితే నేనేమన్నా అంటే మీకు ఒక మైక్రోస్కోప్ ఇచ్చాను, సెల్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చేసేసి మిమ్మల్ని ఇలా చూడమన్నప్పుడు నేను నా చెయ్యి కింద పెట్టినప్పుడు మీకు ఇది చెయ్యిలా కనిపిస్తుందా, సెల్స్ కనిపిస్తాయా? సెల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది చెయ్యా సెల్లా? సెల్. అవునా? ఇప్పుడు అంటే మనం సూక్ష్మంగా వెళ్ళే కొద్దిగా ఏమవుతుంది, రియాలిటీ మారిపోతుందా లేదా, వాస్తవం మారిపోతుంది కదా. ఇప్పుడు నేను సైన్స్ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ స్టూడెంట్ని అడిగాను అనుకోండి, సెల్స్ ఎలా తయారైతాయి అమ్మా అనేసి అడిగాను. ఆయన ఏం చెప్తా అంటే మాలిక్యూల్స్, 2-3 మాలిక్యూల్స్ కలిసి సెల్స్ తయారైతాయి సార్ అంటాడు, సింపుల్గా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది చెయ్యా సెల్లా మాలిక్యూలా? మాలిక్యూల్స్ కలిస్తే సెల్ కనుక మాలిక్యూల్ అనాలి. అంటే ఇప్పుడు చెయ్యైనా అవ్వాలి, సెల్ అయినా అవ్వాలి, మాలిక్యూల్ అవ్వాలి. అంటే సూక్ష్మంలోకి వెళ్ళే కొద్ది చూడండి రియాలిటీ మారిపోతుందా. ఇప్పుడు చెయ్యిగా కనిపించింది, ఇప్పుడు మీరు ఒక మైక్రోస్కోప్లో చూస్తే సెల్లా కనిపించింది, మాలిక్యులర్ మైక్రోస్కోప్లో చూస్తే ఇది మాలిక్యూల్లా కనిపించింది, అవునా? ఇప్పుడు ఆటమిక్ మైక్రోస్కోప్ ఇచ్చాను మీకు, ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది, ఆటంలా కనిపిస్తుంది, అవునా? ఇది సెల్ కాదు, మాలిక్యూల్ కాదు, చెయ్యి కాదు, దీన్ని మీరు ఆటం అంటారు, అవునా కదా? అంటే సూక్ష్మ స్థితిలోకి వెళ్ళే కొద్దిగా రమణ మహర్షి తత్వంలో ఏమవుతుందంటే, ఊయామాయే నువ్వు ఎవరో తెలుసుకునే క్రమంలో సూక్ష్మ స్థితిలోకి విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ కదా అని చెప్పింది. మీరు చాలా బాగా చెప్పారు సార్. నాకు ఎంత సింపుల్గా చెప్పారంటే ప్రొఫెసర్గా చేసిన అనుభవం అనుకుంటా, చిన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. ఇది నేను కాదు అంటే సాధనలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఏది నేను అనేది మనకు తెలుస్తుంది. చాలా మంది పాపం నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను కాదంటే ఎలా, ఇది నేనే అనుకుంటాం కదా, వాళ్ళకి అర్థం కావట్లేదు పాపం. ఇప్పుడు మీరు చెప్పింది ఉంది చూడండి, అది స్పిరిచువాలిటీకి యాప్టింగ్ కాదు. ఖచ్చితంగా మేడం. ఇంకా మనం లోతుగా వెళ్దాం చూడండి. ఇప్పుడు మనం ఆటమిక్ లెవెల్లోనే ఉన్నాం, అంటే మ్యాటర్ లెవెల్లోనే ఉన్నాం, ఆటమ్ లెవెల్లోనే. ఆటమ్ని కూడా విచ్ఛిన్నం చేద్దాం. సైంటిస్టులు చేసిందే నేను చెప్తాను, ఆటమ్ని కూడా విచ్ఛిన్నం చేశారు. ఆటమ్ని విచ్ఛిన్నం చేసేది ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ లాంటి కణాలు మనం చూసాం, చిన్నప్పుడు చదువుకున్నాం. ఇవి త్రిమూర్తుల్లాగా 3 కణాలు ఉంటాయనేసి మనం చదువుకున్నాం. దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది, ఎలక్ట్రాన్ చుట్టూ తిరుగుతుంది, అవునా? సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్లు ఒక కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి అనేసి మనం అనుకున్నామన్నా. ఇప్పుడు వీటికి ఇక్కడికి వచ్చిన తర్వాత క్వాంటమ్ ప్రపంచం ఎంటర్ అయింది. ఆటమ్ వరల్డ్ వరకు ఫిజిక్స్ అయిపోయింది, అంటే మ్యాటర్ అయిపోయింది, మ్యాటర్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి క్వాంటమ్ ప్రపంచం వచ్చేసింది. ఇప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే చూడండి, మనం రమణ మహర్షి గారి తత్వం ఏంటంటే ఇంకా విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్ళమంటాడు ఆయన. ఈ న్యూక్లియస్ని కూడా విచ్ఛిన్నం చేశారు, ఇంకా లోపలికి వెళ్ళారు. అందులో లెప్టాన్స్, బోజాన్స్, మీదాన్స్ అనేది ఒక 10, 100, 200 రకాల సబాట్మిక్ పార్టికల్స్ అంటాం. ఓకేనా? మీరు జనరల్గా సైన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. జనరల్గా ఆ సబాట్మిక్ పార్టికల్స్ ఏర్పడ్డాయి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దిగా అసలు అక్కడ ఏమి పార్టికల్స్ లేవు, శక్తి క్షేత్రమే ఉంటుంది, ఓన్లీ ఫీల్డే ఉంటుంది, దెర్ ఇస్ నో పార్టికల్స్. మనం అనుకున్న మ్యాటర్ ఏమి లేదు. ఇప్పుడు మీరు చెయ్యి అనేది సైంటిస్టులకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ చెయ్యి అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియట్లేదు. మీరు అన్న గాడ్ పార్టికల్ ఏదైతే ఉందో అల్టిమేట్గా మన వాళ్ళు కనిపెట్టారు గాడ్ పార్టికల్ కూడా, అవునా? న్యూక్లియస్ని విచ్ఛిన్నం చేసినప్పుడు, క్వాక్స్ని విచ్ఛిన్నం చేసినప్పుడు గాడ్ పార్టికల్ బయటపడది, ఆ దైవ కణం. ఇప్పుడు చూడండి, అద్వైతం అదే కదా, అదే నువ్వు అయి ఉన్నావు, అవునా కదా? ఆ దైవ కణమే నువ్వు అయి ఉన్నావు, అంటే ఆ దైవం యొక్క ఫీల్డ్, దట్ ఈజ్ ఎనర్జీ ఫీల్డ్, ఆ ఎనర్జీ ఫీల్డే కదా నువ్వు. సో సెల్ఫ్ ఎంక్వైరీలో దీన్ని తెలుసుకుంటాము. ఉల్లిపురలో ఒక్కొక్కటి తీసుకెళ్తున్నప్పుడు ఏముండదు, ఎలా అయితే ఉంటుందో లోపలికి వెళ్ళే కొద్దిగా హూ యామై నేను ఎవరు అనేసి ఒక్కొక్క పొరని ఇది నేను కాదు, ఈ సెల్ నేను కాదు, మాలిక్యూల్ నేను కాదు, ఆటమ్ నేను కాదు, ఎలక్ట్రాన్ నేను కాదు, క్వాక్ నేను కాదు, ఎస్ ఐఎమ్ ద గాడ్ పార్టికల్. ఆ ఫీల్డ్ నేను, ఆ ఎనర్జీ ఫీల్డ్ నేను, అంతటా విస్తరించి ఉన్న ఆ శక్తి నేను, అతీతమైన దివ్యత్వాన్ని నేను అనేసి తెలుసుకున్నప్పుడు, అది సమాధి స్థితిలో కావచ్చు, లేకపోతే జ్ఞానసిద్ధి అంటే నిశ్చయ జ్ఞానంతో తెలుసుకున్నప్పుడు అదే మోక్షం కదా మేడం.
అది కొత్తగా కనుగొనబడేది కాదు, చుట్టూ ఏదో లేనిది ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం. అది తీసుకుంటూ మీరు అన్నట్టుగా పొరలుగా తీసుకుంటూ వెళ్ళిపోతే మిగిలేదే మోక్షం. హూ యామ్ ఐ, నేను ఎవరైనా ఎంక్వైరీ చేసుకున్నప్పుడు నేను అది అంటాను, నేను అది ఏది లేనిది అంతటా ఉన్నది. ఐఎమ్ దట్, అదే కదా తత్వమసి, అదే నేను. సో నా లోపల ఉన్నది ఏంది, గాడ్ పార్టీకి వెళ్ళే కదా, అదే కదా దైవకణం అంటాం కదా. ఆ దైవకణంతో నేను తయారయ్యాను, ఆ దైవకణం చేరే నేను ఉద్భవించాను. కాబట్టి నేను ఐఎమ్ ద స్పిరిచువల్, ఐఎమ్ నాట్ హ్యూమన్ బీయింగ్. మీరు ఆ రష్యన్కి అప్పుడు ఇలా చెప్పగలిగి ఉంటే ఇంకా అర్థం. ఆయన చాలా బాగుండేది. కాకపోతే ఏంటంటే అప్పుడు నా వయసు చాలా తక్కువ, 24 అట్లా వయసు ఉండేది. నేను అంత డీప్గా స్టడీ చేయలేదు కాబట్టి ఆయనకి అప్పుడు నేను చెప్పినట్లయితే నిజంగా. మీరు అప్పుడు ఏ సజెషన్ ఇచ్చారు పాపం ఆయనకి నేను ఏం సజెషన్ ఇచ్చానంటే ఇలానే చెప్పాను, విచారణ చేసుకుంటూ వెళ్ళు, సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళు. నేనేమన్నా అంటే క్వశ్చన్, ఇప్పుడు క్వశ్చన్ అనే పదం ఉంది కదా మనం, క్వశ్చన్ అనే పదం ఉంది. క్వశ్చన్కి క్వశ్చన్ నుంచి క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ అంటే ఏంది, అన్వేషించడం. ఇన్ అంటే లోపల, అంతే కదా. నేను ఆయన చెప్పింది అంటే నువ్వు లోపల అన్వేషిస్తే లోపల ఒకటే మార్గం ఉంటుంది, బయట అన్ని మార్గాలు ఉంటాయి. నేనేమన్నా అంటే లోపల ఒకటే మార్గం ఉంటుంది, అది చాలా షార్ట్గా ఉంటుంది మార్గం, దగ్గరగా ఉంటుంది, దేవుడికి చాలా దగ్గరగా ఉంటుంది ఆ మార్గం. జస్ట్ ఒక 2-3 అడుగులు అయితే చాలు దేవుడు నిన్ను మొత్తాన్ని వెజ్ అయిపోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, కబీర్ గారు అన్నట్లు మనం నీటిలోనే ఉన్న చేప నేను నీటిలో లేనంటాం ఎలా ఉంటుందో కరెక్ట్గా. మేబీ ఆ సపరేషన్ అనేది చాలా తక్కువ ఉండొచ్చేమో, అందుకనేసి క్వశ్చన్ అన్నా నేను. లోపలికి వెళ్ళినప్పుడు మార్గం దగ్గరగా ఉంటుంది, బయట చూసినప్పుడు మార్గం చాలా దూరంగా ఉంటుంది. ఓకేనా, అంతే కదా మేడం. కాబట్టి ఈ మనసు లోపల విజయవాడ చాలా దగ్గర, ఇలా కళ్ళు మూసుకుంటే విజయవాడ వెళ్ళిపోవచ్చు, కానీ బాహ్య ప్రపంచంలో వెళ్తే విజయవాడ 3 గంటలు 4 గంటలు పెట్టుతాను. సో అందుకని క్వశ్చన్ అన్నా నేను, లోపలికి అన్వేషించు అనేసి అన్నాను. సో నాకు అప్పుడు ఇంకా సరిగ్గా గుర్తులేదు, ఆయనకి చెప్పుకున్నాం, చాలా డిస్కషన్ ఏదో చేసుకున్నాం. బట్ అప్పటికే నాకు ఆయన చాలా మీ దగ్గర బాగా నాలెడ్జ్ ఉందండి అన్నాడు. అంటే మామూలుగా ఎప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే సైన్స్ వేరు, ఆధ్యాత్మికత వేరు, ఇవి రెండు విభిన్న ధ్రువాలు అనుకుంటారు. అండ్ అందులోనూ సైన్స్ పదార్థాన్ని బోధిస్తుంది, ఆధ్యాత్మికత పదార్థానికి మూలం ఏంటి ఎక్కడ అనేది బోధిస్తుంది అని. కానీ మన ఆధ్యాత్మికతే సైన్స్, ప్రతి దాని వెనుక ఒక శాస్త్రం ఉంది. ఆ సైన్స్ ద్వారా మళ్ళీ చివరికి వచ్చి తిరిగి స్పిరిచువాలిటీ దగ్గరికి, ఇవి రెండు ఇంటర్లింక్ కదా సార్. గొప్ప విషయం ఏంటంటే మేడం, పదార్థాన్ని పట్టుకున్న సైన్స్, పదార్థమే సత్యమైన సైన్స్, పదార్థం లేదని చెప్పింది. అంటే క్వాంటమ్ ఫిజిక్స్ లో, అంటే నేను ఏమన్నా అంటే మామూలు ఫిజిక్స్ చదివిన వాళ్ళు లేకపోతే కెమిస్ట్రీ చదివిన, ఇప్పుడు కెమిస్ట్రీ మనం మాలిక్యులర్ లెవెల్లో స్టడీ చేస్తాం మేడం, అక్కడ రియాలిటీ మనకు బోధపడదు. ఇప్పుడు బయాలజీ అంతా కూడా సెల్యులర్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్ మీరు ఇంజెక్షన్ చేసినంత కూడా సెల్యులర్ లెవెల్లో చేస్తారు ఆయన, అక్కడ వరకు చూడగలుగుతారు ఆయన. సో అక్కడ రియాలిటీ డిఫరెంట్గా ఉంటుంది, అవునా. సో కెమిస్ట్రీ వచ్చేసరికి ఇప్పుడు ఫిజిక్స్లో మళ్ళీ 2 ఉన్నాయి, క్లాసికల్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఉంది. క్లాసికల్ ఫిజిక్స్ ఆటమ్ లెవెల్లో స్టడీ చేస్తుంది, కొంచెం సూక్ష్మంగా ఇంకొంచెం లోతుగా వెళ్తుంది. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అనేది చాలా డెప్త్గా స్టడీ చేస్తుంది. ఈ డెప్త్గా స్టడీ చేసినప్పుడు మాత్రమే ఆధ్యాత్మికత అనేది, అందుకనే సూక్ష్మంలో మోక్షం అంటారు. సూక్ష్మంలోకి రానంత వరకు, స్థూలంగా ఉన్నంత వరకు మీరు ఆధ్యాత్మికతని అర్థం చేసుకోలేరు, సూక్ష్మ స్థితిలోకి రావాలి. అందుకని క్వాంటమ్ ఫిజిక్స్ చదివిన తర్వాత నా యొక్క అవగాహన 1000 రెట్లు పెరిగింది మేడం మామూలు స్థితి కన్నా. ఎందుకంటే ప్యూర్ క్వాంటమ్ అంటేనే చాలా మైక్రో, ఇక భూమి మీద అత్యంత స్మాలెస్ట్ యూనిట్ క్వాంటమ్. దాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది, మోక్షాన్ని తెలుసుకున్నట్లే కదా, సూక్ష్మమే మోక్షం అయింది కదా. సో కాబట్టి అయితే మన ఋషులంతా కూడా క్వాంటమ్ ఫిజిక్స్లే మేడం, మన ఋషులు మహర్షులు అంతా కూడా క్వాంటమ్ ఫిజిక్స్. ఆ తర్వాత మనం చెప్పుకుందాం ఈ విషయం. అండ్ సార్ ఇప్పుడు సైన్స్ ఇంకా స్టిల్ అది నడుస్తుంది, ఇంకా అది అవ్వలేదు, ఫైనల్ ఇదే అని చెప్పలేదు. ఇప్పటికీ ఇంతే కనుక్కున్నాము కనుక ఇంత మాత్రమే మాకు తెలుసు, ఇంకా కనుక్కుందంతా ఉంది. ఆ కనుక్కుంది ఏదో ఇంకా ఈ సూక్ష్మంలో వెతికితే తప్ప దొరికే పరిస్థితి లేదు. మీరు ఒక గొప్ప మాట అన్నారు కదా, మన ఋషులంతా అనుభూతి లేదా సైన్స్ ద్వారా నాకు ఇంకొంచెం స్పిరిచువాలిటీలో క్లారిటీ వస్తుంది అనే ఫీల్ కానీ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? అనుకోకుండా సబ్జెక్ట్లో చదువుతుంటే వచ్చిందా, ఇంటెన్షనల్గా నేను సైన్స్? నేను చిన్న వయసు నుంచి కూడా నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం మేడం. నేను 7వ తరగతి 8వ తరగతిలో ఉన్నప్పుడు ఐన్స్టీన్ గురించి చదివాను. ఐన్స్టీన్, నికోలస్ టెస్లా గురించి, తర్వాత థామస్ అల్వా ఎడిసన్ గురించి, నీల్స్ బోర్ గురించి, స్టోడెన్ గురించి, వాళ్ళ జీవిత చరిత్రలు చదివాను. నన్ను బాగా ఆకట్టుకున్నది ఐన్స్టీన్ బాగా ఆకట్టుకున్నాను. అప్పుడు నాకు చిన్న వయసులోనే, అంటే 8th 9th తోటి ఫిజిక్స్ చదవాలనేసి, అంటే మా బావగారు కూడా ఉండేవాళ్ళు, ఆయన ఫిజిక్స్ చదవటం ఆయన మిస్ అయిందనమాట ఆయన. సో ఆయన నా మీద కొంత ప్రభావితం చూపెట్టిండు. సో ఫిజిక్స్ అంటే మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ మేడం. ఆ ఇంట్రెస్ట్ తర్వాత ఫిలాసఫీ బేసిక్గా ఉంది నాకు. ఈ 7వ తరగతి నుంచి ఆ ఫిలాసఫీ అనేది చిన్నప్పటి నుంచి గురువులన్నా ఈ ఫిలాసఫీ అయినా 2 ఇష్టం, 2 ఆసక్తి కలిగి ఉన్నాను మేడం. అందుకనేసి ఫిజిక్స్ చదివాను బాగా. సో ఫిజిక్స్ చదవడంలో స్పిరిచువాలిటీ రెండింటి మీద ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి ప్రభావం పడుతుంటుంది కదా, అదేందో ఇదేందో తెలుసుకోవాలనేసి, ఇందుట్లో ఉన్న సైన్స్ తెలుసుకోవాలనేసి ఆసక్తి.
అసలు ఫిజిక్స్లోకి స్పిరిచువాలిటీ ఏమైనా ఎంటర్ అవుతుంది అనేది అయితే ఈ రెండింటి మధ్య ఆసక్తి. ఇక దీంతో పాటు నా యొక్క సెల్ఫ్ ఎంక్వైరీ ఎప్పుడు కూడా పుస్తకాలు చదవటం అనేది ఇక నా బేసిక్ నేచర్ కాబట్టేసేసి, అంటే నేను ఎప్పుడు ఒక సాధన చేస్తూనే ఉంటాను కాబట్టేసేసి ఈ మధ్యలో చాలా పుస్తకాలు చదవటము, వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా లోతుగా స్టడీ చేయడం జరిగింది మేడం. ఫిలాసఫీ అంటే స్పిరిచువాలిటీ ఉన్న వెస్ట్రన్ కంట్రీస్లో ఫిలాసఫీ వేరే, ఏ ఫిలాసఫీ ఎక్కువ అంటే చదివారు? ఫిలాసఫీ అంటే ఏంటంటే మేడం, భారతీయ తత్వమే మనం ఎక్కువగా ఫాలో అయ్యేది అద్వైతం మేడం. మన తత్వం ఎక్కువ కూడా అద్వైతం అనేది చేస్తాను నేను. ఇప్పుడు అద్వైత ఫిలాసఫీనే ఫాలో అవుతాను నేను. సో ఈ అద్వైత ఫిలాసఫీలోనే అంటే రకరకాల ఫిలాసఫీలు ఉన్నప్పటికీ కూడా మన భారతీయ తత్వం మాత్రం ఎక్కువగా పట్టుకున్నాను మేడం. భారతీయ తత్వానికి, ఉపనిషత్తులకి, వేదాలకి, తర్వాత సైన్స్కి ఉన్న మధ్య ఇంటర్లింక్ ఏదైతే ఉందో, ఇంటర్ కనెక్టెడ్నెస్ ఏదైతే ఉందో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది మేడం. సార్ ఇప్పుడు సైన్స్ స్పిరిచువాలిటీ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు రెండు విభిన్న ధృవాలు ఉంటాయి, కానీ ఫైనల్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ దగ్గర అవి రెండు ఒకటే అవుతాయి కదా. ఈ అనుభూతి ఒక ఏజ్ లేదా సాధన ఇవన్నీ వస్తే జరుగుతుంది. అది మీరు ఎప్పుడు ఎగ్జాక్ట్లీ ఫీల్ అయ్యారు? నేను ఎంఎస్సి ఫిజిక్స్ ఆల్మోస్ట్ 21 ఇయర్లో ఉన్నప్పుడు మేడం నాకు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వచ్చాయి. హాస్టల్లో బాడీ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఒకటి సాధనలో ఉండేవారు. సాధనలో ఉన్నప్పుడే మేడం. తర్వాత థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ నాకు రావడం జరిగింది. సో ఈ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఏమనుకున్నా అంటే మేడం, నేను దేన్ని కూడా నేను అంత తొందరగా బిలీవ్ చేయను. సో నాకేంటంటే ఫిజిక్స్ మైండ్ మొదటి నుంచి ఉంది. అంటే నేను ఏం చేస్తాను అంటే క్వశ్చన్ చేస్తాను ఫస్ట్, అండ్ క్వశ్చన్ కూడా బాగా చేస్తాను, ఏదో క్యాజువల్గా చేయను. అది ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేంత వరకు కూడా క్వశ్చన్ చేస్తూనే ఉంటాను, క్వశ్చన్ చేసి వదిలేను. ఈ మాట ఎందుకు వచ్చింది, మీకు ఎక్కడి నుంచి ఏముంది, దీని వెనకాల ఎక్కడ తీసుకున్నారు, దీనికి ఏమైనా సైన్స్తో సంబంధం ఉందా, ఏదో క్యాజువల్గా ఎవరో చెప్పారని చెప్తున్నారా అనేసి నేను ఎంకరేజ్ చేస్తాను. అది మొదటి నుంచి కూడా నా బేసిక్ నేచర్లో ఉంది. ఈ బేసిక్ నేచర్లో ఉండటం వల్ల నేను ఏమనుకున్నా అంటే మేడం, నా ఆలోచన ఏంటంటే ఈ ఫిజిక్స్ అనేది ఉంటే, అంటే ఫిజిక్స్ అనేది లాజిక్ మైండ్, సైన్స్ అనేది లాజిక్ మైండ్, కానీ స్పిరిచువాలిటీ అనేది లాజిక్ మైండ్ పనికి రాదు. ఆధ్యాత్మికత అనేది లాజిక్ కాదు, మ్యాజిక్ మైండ్. ఓకేనా? కానీ మరి ఆధ్యాత్మిక సాధనలో రిజల్ట్ రావాలంటే లాజిక్నే కొట్టాలి, లేకుంటే మూఢత్వంలో అంటే లాజిక్ని మీరు సాటిస్ఫై చేయనంత వరకు కూడా మీరు ఆధ్యాత్మికతలో పూర్తిగా వెళ్ళలేరు. డౌట్గానే వెళ్తారు. అలా ముందులకు 2 అడుగులు వేస్తారు, మళ్ళీ వెనక 2 అడుగులు వేస్తారు. అందుకని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. కొంతమంది 10 సంవత్సరాలు అయినా కానీ ఆధ్యాత్మికతలో చాలా రిజల్ట్ తక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి మార్పు రాదు, అక్కడే అంటే అక్కడే తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతుంటారు అంటే వాళ్ళకి లాజిక్ మైండ్ ఉంటుంది. ఆ లాజిక్ మైండ్ని ఎలా సాటిస్ఫై చేయాలి, ఎలా పోగొట్టుకోవాలో తెలియదు. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంటుంది సార్, మనకు క్వశ్చన్ లోపల నుంచి వస్తుంది, అమ్మ పాపమేమో ప్రశ్నించద్దేమో అన్న దగ్గర కూడా అయిపోతారు వాళ్ళు. ఖచ్చితంగా అది కూడా కరెక్ట్, మీరు అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే భయంతోనో లేకపోతే ఏమైనా అనుకుంటానో మొహమాటంతో క్వశ్చన్ చేయకపోవడం వల్ల ఆ క్వశ్చన్ లానే ఉండిపోతుంది, ఆ అజ్ఞానంలానే ఉండిపోతుంది. కాబట్టి మనం అక్కడక్కడే తిరుగుతుంటాం. సో నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ క్వశ్చన్ వేసేవాడిని. సో ఆ క్వశ్చన్లోంచి నేను ఆన్సర్ పట్టుకోవడానికి 2 ప్రయత్నాలు చేసేవాడిని. ఒకటి లోపలికి వెళ్ళటం, 2 బయటికి వెళ్ళటం. అంటే జ్ఞానం తెలుసు నాకు, సాధనలు తెలుసు. సో రకరకాల సాధనలు చేశాను. అరవిందో గురించి తెలుసుకున్నాను, జెన్ గురించి తెలుసుకున్నాను, తర్వాత రామ్ తానీస్, రకరకాల విజ్ఞానాల గురించి చాలా వరకు వెస్టర్న్ ఫిలాసఫీ చదువుకున్నాను, మన యొక్క అద్వైత ఫిలాసఫీ చదువుకున్నాను. ఇటువన్నిటి కూడా తెలుసు కాబట్టి లోపలికి వెళ్ళేవాడిని అండ్ బయటికి వెళ్ళేవాడిని. బయటకంటే ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ చదవడము, వ్యాలిడ్ పీపుల్ ఎవరైతే ఒక మంచి పుస్తకం రాశారో బాగా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాను మేడం. ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల నాకు కనిపించింది ఏంటంటే, ఐన్స్టీన్ ఏం చెప్తా అంటే వేర్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ బిగిన్స్ అంటాడు. అయితే నేనేమన్నా అంటే ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తున్నా అంటే స్పిరిచువాలిటీ సైన్స్ వేరు కాదని చెప్తాం. ఎందుకంటే మనము ఒకప్పుడు పదార్థాన్ని మనం వాస్తవం అనుకున్నాం. మనం చిన్నప్పుడు అంతా కూడా పదార్థంతోనే కదంటే, ఈ యూనివర్స్ అనేది ఆటంతో తయారైందని మనం చదువుకున్నాం. ఆటం అంటే ఏంది, మ్యాటరే కదా, పదార్థమే కదా. మరి క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది, అసలు మ్యాటర్ అనేది లేదంటుంది, ఓన్లీ ఎనర్జీ ఫీల్డ్ అంటుంది. అంటే క్షేత్రం వచ్చేసింది, ఆటం పోయి క్షేత్రం వచ్చేది, క్షేత్రం అంటే ఎనర్జీ ఫీల్డ్ వచ్చేసింది, పార్టికల్స్ ఏం లేవు, ఓన్లీ ఎనర్జీ ఫీల్డ్ లాగా ఉంది. అవునా? సో ఇక్కడ హిగ్స్ ఫీల్డ్ అనేది అయితే ఒకటి వచ్చింది, క్వాంటమ్ ఫీల్డ్ అనేది వచ్చింది. వీటన్నిటిని సైన్స్ అనేది కొట్టేయట్లేదు కదా, ఇది లేదని చెప్పట్లేదు కదా, ఇది లేదని చెప్పట్లేదు కదా. మరి మనము స్పిరిచువాలిటీ అంటే ఏంది మేడం, ఎనర్జీనే కదా, ఎనర్జీ గురించే కదా మాట్లాడుకునేది. అవునా? ఒక అతీతమైన శక్తి అంటున్నాం మనం. ఆ శక్తికి ఏ పేరు పెట్టాము, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. అవునా? ఒక అతీతంగా ఉన్నది, అగోచరంగా ఉన్నది, ఒక సర్వవ్యాప్తమైంది, సర్వశక్తివంతమైంది ఏదైతే ఉందో, కానీ ఒక రూపంలో ఏదైతే ఉందో అంతటా ఉంది. అవునా కాదా? అంతటా ఉన్న శక్తినే కదా భగవంతుని అంటున్నాము. అవునా? ఇప్పుడు అరుణాచలంలో
రమణుల ఒక విరుపక్ష గుహలో కూర్చున్నాం అనుకోండి, అదొక శక్తి తరంగం. అంటే మాస్టర్ రమణుల వారు ఒక ఎనర్జీలో ఒక శక్తి తరంగంగా మనందరినీ ధ్యానంలో మన దగ్గర ఉన్నట్టుగా చాలా మంది సాధకులు ఫీల్ అవుతారు. అది ఈ క్షణం ఇక్కడ కూర్చున్న మెడిటేషన్ స్టేట్లో కూడా ఆ ఎనర్జీని ఫీల్ అవ్వచ్చా? ఒకటి మేడం, మనకి అవగాహన స్థాయి పెరగాలి మేడం. ఇప్పుడు నేనేమన్నా అంటే, ఇప్పుడు 1వ తరగతి పిల్లవాడికి పిహెచ్డి సిలబస్ చెప్పలేము, ఓకేనా? 10th క్లాస్ వాడికి పిహెచ్డి సిలబస్ అర్థం కాదు, అవునా? సో ఇప్పుడు నేనేమన్నా అంటే పిహెచ్డి సిలబస్ మీరు అన్నది ఏముంది, పిహెచ్డి సిలబస్ మీరు అడిగిన క్వశ్చన్, ఓకేనా? అంతరాష్ట్ర శక్తి ఉంది, అనుభూతి చెందాలి, అవునా? కానీ ఆ 10th క్లాస్లో ఉన్న వ్యక్తికి మనం చెప్పామనుకోండి దాన్ని అర్థం కాదు, అరుణాచలంలోనే కూర్చుంటాడు ఆయన, ఓకేనా? ఇప్పుడు కొంత సాధన వచ్చిన తర్వాత, కొంత అవగాహన పెరిగిన తర్వాత అరుణాచలం అనేది అంతటా అయిపోతుంది. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ అరుణాచలం అయిపోతుంది. సో ఆ స్థితికి చేరుకునేంత వరకు కూడా, ఆ యొక్క ఎనర్జీ ఫీల్డ్ అంటే ఆ ఎనర్జీ ఆ శక్తి స్థాయికి చేరుకునేంత వరకు కూడా ఆధ్యాత్మిక సాధన, గురువుల యొక్క సహకారం, సత్సంగము ఇవన్నీ కూడా అవసరం అయితే మేడం. ఆ వ్యక్తి అతను ఎప్పుడైతే కొంచెం డిగ్రీ స్థాయికి వెళ్ళేసేసి, తర్వాత పీజీ స్థాయికి వెళ్ళేసి మెల్లిగా పిహెచ్డీ లెవెల్లోకి వెళ్ళాడో అప్పుడు అర్థమైపోద్ది ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఎనర్జీ ఎవ్రీవేర్ అనేది. సాధనలో పిహెచ్డీ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి అర్థమైపోద్ది. సో ఎనర్జీ ఇస్ ఎవ్రీవేర్ మేడం, ప్రతి చోట ఎనర్జీ ఉంది, ఇక్కడ ఉంది, అంతటా ఉంది. ఓకే, అరుణాచలం అనేది ఈ సృష్టి అంతా కూడా అరుణాచలమే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కూడా అరుణాచలంలోనే ఉండి మాట్లాడుకుంటున్నాం అని అనుకోవచ్చు. ఆ భావనలోనే ప్రపంచం ఉంటుంది. ఈ ప్రపంచం మనోమయం జగత్ కదా మేడం. జగత్ అంటేనే మనసు, అవునా? మనసులో ఏదైతే ఉందో అది బాహ్యంగా వ్యక్తమవుతుంది, అవునా కాదు? సో నా మనసులో ఏదైతే ఉందో అది బాహ్య ప్రపంచంగా, అనుభవంగా, వస్తువులుగా, విషయాలుగా ఈ ప్రపంచంలో నాకు కనిపిస్తుంది, అవునా? సో నా మనసులో అరుణాచలం ఉంటే మరి బాహ్య ప్రపంచంలో అరుణాచలం ఉండకుండా ఏముంటుంది మేడం? అవునా? యాజ్ విత్ ఇన్ సో వితౌట్, యాజ్ అబౌవ్ సో బిలో, అదే కదా మేడం. అలాగే మీరు 41 రోజులు కంటిన్యూగా గిరి ప్రదక్షిణ చేశారా? అవును మేడం, నేను 41 రోజులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సో 41 రోజుల గిరి ప్రదక్షిణలో నాకు రకరకాల అనుభవాలు వచ్చాయి మేడం. అయితే నేను ఎక్కువగా కూడా లోతుగా, అంటే ఆ రోజులలో ఆ వయసులో నాకు ఒక ఇంటెన్సిటీ అంటాం కదా, అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కలాగా ఉంటాం మనం. ఆ వయసులో నాకు ఎందుకు అనిపించింది, వెళ్ళాను, చేశాను. సో ఆ తర్వాత నాకు చాలా అద్భుతమైన ఫలితం రావడం జరిగింది. నేను నిజం చెప్పాలంటే ఒక 15,000 మంది 20,000 మందికి ట్రైనింగ్ ఇచ్చే స్థితికి వచ్చేసాను. ఆ స్థితికి వచ్చింది. ఆ తర్వాత నాకు అలాంటి అవకాశాలు, అలాంటి స్థితిలో కలిగింది. ఈ జ్ఞానం మొత్తం కూడా అక్కడి నుంచి వచ్చింది. నాది అరుణాచలం అదే ఈ జ్ఞానం అంతా కూడా. ఈరోజు మీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఆ యొక్క సాధన యొక్క తత్వమే, ఆ ఫలితమే. రమణుల వారి అనుమతి, ఆయన ఆశీర్వచనం లేకుండా ఆయనకు సంబంధించి మనం ఏమీ చేయలేము. శివుడు ఆజ్ఞ లేనిది చేయమైనా కుట్టదు మేడం, అది వాస్తవం. ఈ 41 రోజుల్లో మీరేమైనా గమనించారా? అంటే ఎంతో మంది సిద్ధులు ఉంటారు అక్కడ, ఎంతో మంది సాధకులు ఉంటారు. ఒక్కరోజు చేసిన వాళ్ళే చాలా గొప్ప పురోగతి ఉంటుంది సాధనలు. 41 రోజులు చేయడం అంటే అది చిన్న విషయం కాదు. జీవితంలో మీరు అన్నారు పెను మార్పు వచ్చింది. ఆధ్యాత్మికంగా అక్కడ ఏమైనా మీరు గమనించడం, మీకు ఎవరైనా ఎదురు? ఖచ్చితంగా మేడం. నేను ఒకసారి తెల్లవారుజామున 3:30-4 గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక అనుభవం ఉన్నది. అనుభవంలో ఏంటంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు యమలింగం దగ్గరికి వెళ్ళటం జరిగింది. యమలింగం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక అతను అవధూత అనేసి ఒక ఆయన పడుకునేసి అలా ఉన్నాడు. ఆయన లోపల నుంచి ఒక శబ్దం వస్తుంది, ఆయన మెలుగుతున్నాడు. ఆయన నాకు అర్థమైపోయింది అవధూత స్థితి అనేసి అర్థమైపోయింది. ఆ పక్కన ఒక అతను నన్ను అడిగాడు, హిందీలో అడిగాడు. అతను అవధూత అండి, మీరు ఒక డబ్బులు ఇవ్వండి, అతనికి నేను ఏదైనా స్మోకింగ్ సిగరెట్ లాంటిదో ఏదో కొన్ని ఇస్తానప్పుడు నా జేబులో ఉన్న ఒక 30 రూపాయలు 50 రూపాయలు ఎంతో కొంత ఇచ్చేసాను మేడం. ఇచ్చేసిన తర్వాత సో ఆయనకి అవధూత గారు నన్ను ఆశీర్వదించారు మేడం. ఆశీర్వదించారు. అంటే ఈ నెత్తి తల మీద అతను చేయి పెట్టడం జరిగింది. ఆ పెట్టిన తర్వాత మేడం నేను గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి 4 గంటలు పట్టింది కదా, ఆ వైబ్రేషన్ 4 గంటలు ఉంది మేడం. ఆ శక్తి లోపలికి వెళ్ళటము, ఆ శక్తిలోకి మమేకమైపోవడం, నేను ఎలా నడుస్తున్నానో కూడా నాకు తెలియదు మేడం. ఆయన తర్వాత నేను ఎంత ప్రయత్నం చేసినా కనిపించలేదు మేడం. ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. తర్వాత అన్ని లింగాల దగ్గర పోయి ఎంక్వైరీ చేశాను, ఎక్కడ ఉన్నా ఆయన నాకు కనిపించలేదు. ఆ తత్వం నాకు చాలా అనిపించింది. నాకు ఆ రోజు అనిపించింది అనమాట, జన్మజన్మల కర్మలన్నీ దగ్ధమైపోయాయి నాకు. అనుగ్రహం వచ్చింది, ఆ స్వామి అనుగ్రహం నాలో కలిగింది. ఇక అసలు ఆ తర్వాత నేను ఇంకా దాని గురించి ఇంక ఆలోచించలేదు మేడం. ఒక తర్వాత కొన్ని సిద్ధులు కొంతమంది రావటము, నన్ను ఆశీర్వదించటము, తర్వాత ఇక్కడ ఇలా పచ్చబొట్టు శివుడు తనతో రావటం నాకు అనిపించింది అన్నమాట. నాకు ఏ ప్రమేయం లేకుండా శివుడు నా మీదకి నా బ్లడ్లోకి రావాలనుకున్నాను. అలా వచ్చేది. నా ప్రమేయం లేకుండా కూడా కొన్ని జరగటం. సో నేను ఒకరోజు వర్షం కురుస్తుంది, మధ్యలో ఉన్నా నేను.
మరి వర్షం కురిస్తే గిరిప్రక్షణ చేయలేను, మధ్యలో కంప్లీట్ చేయదు కాదు. నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించి ఇమ్మీడియట్గా వర్షం తగ్గింది మేడం. తగ్గింది. మళ్ళీ నేను కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది. ఎండలు ఎన్నిసార్లు నేను ఎండ బాగా ఉన్నప్పుడు సడన్గా తగ్గిపోవటం, నేను గిరిప్రక్షణ చేసిన తర్వాత మళ్ళీ ఎండ రావటం. సో అద్భుతమైన ఒక మిరాకిల్స్ మేడం, అవన్నీ కూడా మిరాకిల్స్. సో సిద్ధులతోటి, అంటే వాళ్ళు సిద్ధులని కూడా తెలియదు, వాళ్ళు ఆశీర్వాదం ఇవ్వటము, నేను వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు చేయడము, తర్వాత కొంతమంది అవధూతలు కనిపించడము, సో తర్వాత ఇవన్నీ చూడటం కాబట్టి ప్రాసెస్ ఉంది మేడం. బట్ నేను పూర్తి స్థాయిలో నేనేమనుకున్నాను మేడం, అంటే నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఎక్కువ సాధన మీద దృష్టి పెట్టాను. రమణాశ్రమంలోకి వెళ్ళటము, గిరిప్రక్షణ చేయడం, రమణాశ్రమంలోకి వెళ్ళటం, స్కందాశ్రమంలోకి వెళ్ళటము. సో తప్పితే మిగతా వాటి మీద ఎక్కువ ఉండదు. అంటే నేను ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళటం మీద దృష్టి ఎక్కువగా పెట్టాను. మీ సాధన అంటే ఒక్కొక్కరిది ఒక్క కొంతమంది జ్ఞాన యోగంలో ఉంటారు, తత్వ విచారణ ద్వారా అదే హూ యామ్ ఐ అనుకుంటారు. కొంతమంది భక్తి యోగంలో ఉంటారు, శరణాగతి. కొంతమంది ఏమో మంత్ర సాధన ఉంటారు. మీరు ఏ సాధన ఆధ్యాత్మిక ముందు నుంచి మీరు ఎలా చేసేవారు? నాది జ్ఞానమే మేడం. సో జ్ఞానయోగమే. సో జ్ఞానయోగము ప్లస్ రాజయోగాన్ని మిక్స్ చేశాను నేను. ఓకే. అలా అనేసి ఒక స్థాయికి వచ్చిన తర్వాత అన్నీ ఒకటైపోతాయి. అన్నీ ఒకటే, వెళ్ళడానికి లక్ష్యం ఒకటే, మార్గాలు విభిన్నంగా. జ్ఞానంలోకి భక్తి ఎంటర్ అయిపోతుంది. అవును. భక్తి లేకుండా జ్ఞానానికి విలువ ఉండదు. నిజం చెప్పాలంటే అసలు జ్ఞానం అనేది ఇప్పుడు మెటలిస్టిక్ నాలెడ్జ్ ఎందుకు మేడం? చాలామంది మేధావులు ఉన్నారు, కానీ భక్తి లేనిది జ్ఞానం ఎందుకు ఉపయోగం ఏముంది? దానికి ఏదో మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే అనుభూతి కోసం ఉపయోగపడుతుంది కదా. సో కాబట్టి నాకేంటంటే భక్తి, జ్ఞానము, రాజయోగము, కర్మయోగం ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి మేడం. సో ఈ మిక్స్ అయిన స్థితిని ఒక సాధకుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అనుభూతి చెందరు. మొదట్లో ఒక్కొక్కటి సపరేట్ అనుకుంటాడు, కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక అవగాహన ఏర్పడిన తర్వాత అన్నిట్లలోనూ నేనే ఉన్నాను. స్టెప్ బై స్టెప్, ఓకే ఒక స్టెప్ నేను కర్మయోగంలో వేశాను, ఒక స్టెప్ జ్ఞానయోగంలో వెళ్ళిపోతూనే ఉంటాం. మామూలు భక్తి ఇంట్లో పూజతో స్టార్ట్ అవుతుంది, తర్వాత మెల్లిగా మంత్రం, తర్వాత ధ్యానం, ఆ తర్వాత తత్వ విచారణ, ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ మన సాధన క్రమాన్ని బట్టి ఆ ప్రకృతి మనల్ని చేపట్టి ఒక్కొక్క స్టెప్ ఎక్కిస్తూ ఉంటుంది. చాలా మంది మీరు ఇది కూడా చేస్తారా, ఇది కూడా అది కూడా కదా, అన్ని చేయాల్సిందే సాధకుడు. ఒకటే చేయటం అనేది జరగదు మేడం. నిజమైన స్థాయికి పెంచినప్పుడు అన్ని మిక్స్ అయిపోతాయి కాబట్టి రమణ గారు ధ్యాన యోగం, బట్ ఆయన తత్వ విచారణ అనేది ఆలోచించారంటేనే తత్వ విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ చేయటము, జ్ఞానం గురించి ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయన భక్తి తత్వము, అంటే అరుణాచలం మీద ఎంత భక్తి ఉంది, అవును, ఆయనకి ఎంత ప్రేమ ఉంది అరుణాచలం మీద, ఆయన ఎంత ప్రేమ ఉంటే ఆయన జీవితకాలం మొత్తం అరుణాచలం నుంచి బయటికి రాలేదు. అవును. సో ఏ యోగి రామకృష్ణ పరమహంస భక్తి నుంచి ఆయన ధ్యాన యోగం, ఆయన అన్ని మతాల సారం రామకృష్ణ వారి మతాల సారం ప్రతి చోట, ఈవెన్ క్రిస్టియానిటీ కూడా చూసారు. ముస్లిం సాధనలో మోక్షం ఎలా ఉంటుందో చూసారు. ఆయన అందరూ భక్తికి ప్రాధాన్యం ఇస్తారు, కానీ ఆయన ధ్యానం మెడిటేషన్ ద్వారా కనుక మనం ఇది అని అంచనా వేయలేము, చెప్పలేము. ఒక జ్ఞాని ఎప్పుడు కూడా మేడం, జ్ఞాని ఎప్పుడు కూడా అన్నిట్లోనూ ఉంటాడు. అన్నిట్లోనూ ఉండడం అంటే ఏంటంటే ఎక్కడ ఏ స్థితిలోకి వెళ్ళాలో ఆ స్థితిలోకి వెళ్ళేసేసి బయటకు రాగలుగుతాం. అది నిజంగా సాధన అంటే వెళ్ళి అక్కడ ఉండకుండా మళ్ళీ లౌకికంలో కూడా రాగలిగే స్థితే జ్ఞాన స్థితి. అర్జునుడు పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళగలుగుతాడు కానీ రాలేడు. అది నాలెడ్జ్ అనుకుంటారు, బట్ సో మొత్తం అట్లా ఉన్న ప్రాపంచికంలో ఉండలేరు. అంటే హిమాలయాలకు వెళ్ళి సాధన చేసేవాళ్ళే అది వేరు, కానీ ఈ లౌకికంలో ఉంటూ సాధన చేసేవాళ్ళు లోపలికి రాగలగాలి. అంటే అది కూడా దీన్ని వదిలిపెట్టుకోకుండా, దాన్ని వదిలిపెట్టుకోకుండా నేను వెనక్కి రాను, నేను ఒక అడుగు ముందలకు వేసాను, ఆధ్యాత్మికలో ముందరకు వెళ్ళాను, ఏదేమైనా సరే గురువునే పట్టుకుంటాను, దైవాన్నే పట్టుకుంటాను, ఆయనే నా సారథి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడు అక్కడ దాకా తీసుకెళ్తారు మేడం. లేదు ఇదేదో కన్ఫ్యూజన్గా ఉంది, ఇదేదో క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళు, లేకపోతే అవసరం కోసం వెళ్ళిన వాళ్ళు మధ్యలో వచ్చేసేసి వదిలేసి వస్తారు. వీళ్ళకి ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది, కొంతవరకు వెళ్ళగలుగుతారు కానీ నిలబడలేరు. సో కర్మ అంటే ఏందో అర్థం కాదు, ఇదంటే ఏందో అర్థం కాదు, ఏది సరిగా అర్థం చేసుకోలేరు. కాబట్టి అది సర్టిఫికేట్ కోర్స్ లాగా ఉంటుంది. అదే భక్తి అనేది కూడా సర్టిఫికేట్ కోర్స్ లాగా ఉంటుంది అనమాట. ఏదో ఉంటుంది ఆ సర్టిఫికేట్ కోర్స్ కోసం ఏదో ఒకటి నేర్పిస్తారు, అది నేర్చుకుంటారు, దాన్ని చెప్తుంటారు, అది బై హార్డ్ చేసినట్లు ఉంటుంది. అది లోపల అంతర్లీనంగా రాదు. ఇప్పుడు మీరు సాధన అన్నారు కదా, ఇప్పుడు మీరు సైన్స్ అని చూసారు, ఆధ్యాత్మికం చూసారు. ఒక అంశం మీద పూర్తిగా మాట్లాడడానికి, తెలుసుకోవడానికి మినిమం ఎంత టైం కేటాయించగలగాలి? ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలు కేటాయించలేం. ఏ విషయం మీద? బేసిక్ నాలెడ్జ్ ఏదైనా సరే మనకి బేసిక్గా ఒక దాని మీద మీరు మాట్లాడాలనుకుంటే, ఒక దాని మీద మీకు నిష్ణాతులు కావాలనుకుంటే, ఒక స్కిల్ నైపుణ్యం రావాలంటే ఒక 5 సంవత్సరాలు మనం ఖచ్చితంగా కేటాయించాలి. 10,000 గంటల పాటు మీరు దాని మీద కూర్చోగలగాలి.
ఖచ్చితంగా అలా కాకోకుండా నేను ఏదో 3 నెలల కోర్సు క్రాష్ కోర్స్ చేస్తాను, స్పిరిచువాలిటీలో కూడా క్రాష్ కోర్స్ చేస్తాను, ఒక 3 నెలలు అక్కడికి వెళ్ళేసి తెలుసుకుంటాను అనేసి అనుకున్న వాళ్ళు ఏది కూడా సరిగ్గా ఉండదు మేడం. అది వాళ్ళు నిలబడలేరు. అది ఒకవేళ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అర్థమైపోతుంది బాగా. ఇప్పుడు కొంత సాధన చేసిన వాళ్ళకి వాళ్ళ యొక్క లోపల ఉన్నది ఏదైతే ఉందో వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఉందనేసి జనాలు పచ్చికట్టగలుగుతారు. ఎందుకంటే నిష్ణాతులు కాలేని వాళ్ళు. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను మేడం, ఓకేనా, క్వాంటమ్ ఫిజిక్స్ అనేది తీసుకున్నాను. క్వాంటమ్ మీద, క్వాంటమ్ని సైన్స్ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేస్తే నాకు కొంత జ్ఞానం కలిగింది. అలా అనేసి నేను కూడా చెప్తాను, పరిపూర్ణత లేదు, పరిపూర్ణత వచ్చిందని నేను చెప్పట్లేదు. కానీ మాట్లాడగలిగే స్థితి, ఎదుటి వాళ్ళకి ఒప్పించగలిగే స్థితి నేను పొందగలిగాను. పరిపూర్ణత వచ్చు అని ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ మీద ఎవరన్నా వాళ్ళ అజ్ఞానులని ఆగిపోతాయి. సైంటిస్ట్ ఈవెన్ ఐన్స్టీన్ అడిగినా నేను అంత చేశాను అనలేదు ఆయన. అవును, అట్లా అన్నారు, నాకు అంత వచ్చిందంటే ఇంకా అది ఇంకా అక్కడికి మన క్లారిటీ, అదొక వార్నింగ్ లాగా వాళ్ళకి ఏం రాదు అని చెప్పేసి. అండ్ సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు మాటల ద్వారా బోధన చేసిన గురువులు ఎందరో ఉన్నారు, కానీ మౌనం ద్వారా ఆయన అలా ఉండేవారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులు వెళ్ళి అక్కడ ఒక అనుభూతిని పొంది ఇంకా అక్కడికే వెళ్తూ ఉన్న ఎన్నో కథలు, ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం రమణ వారి చరిత్రలో చూస్తాం. మౌనం, ఆయన మౌనంలో ఉన్నారు. నాకు ఇది వచ్చని చెప్పలేదు, అది వచ్చని చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ సైలెంట్ అంతే. ఏ వైబ్రేషన్స్ ఆయనలో ఉన్న భావాన్ని జనాలకు వచ్చేలాగా సైన్స్ పరంగా ఎలా చెప్తారు మీరు? సో ఇక్కడ మనము, మీరు సైన్స్ పరంగా చెప్తున్నారు కాబట్టి, సో యూనివర్స్ అంటే వైబ్రేషనే మేడం. ఓకే, గౌతమ్ బుద్ధుని అడిగారు ఈ ప్రపంచం అంటే ఏమిటంటే, సో ప్రకంపితో అన్నాడు. అన్నీ కూడా ప్రకంపనలే అన్నాడు, ఏమీ లేదు, అన్నీ కూడా ప్రకంపనలే, సో వైబ్రేషన్స్. సో మనము, నేను చెప్పాను కదా, సూక్ష్మ స్థితిలోకి వెళ్ళే కొద్దిగా ఈ ప్రపంచంలో మనం చూసే దృష్టికోణం వేరేలా ఉంటుంది. సో నేను చాలామందికి ఎగ్జాంపుల్ చెప్తుంటాను. అప్పుడెప్పుడో సునామీ వచ్చినప్పుడు ఆ ఊళ్ళో ఇండియన్ ఓషన్ అనే గ్రామంలో అన్ని గేదెలు, ఆవులు, ఒంటెలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొండనెక్కి కూర్చున్నాయి. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి అనేసి. ఆ సునామీ వచ్చింది, గ్రామంలో ఉన్న ఒక్క మనిషి కూడా మిగలలేదు, అందరూ చనిపోయారు. ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు, అవన్నీ కొండెక్కి కూర్చున్నాయి. ఓకేనా, తర్వాత అర్థమైంది అంటే ఏం అర్థమైంది ఇక్కడ అంటే, మనుషులు గ్రహించలేంది ఏదో జంతువులు గ్రహించాయి. ఆ సునామీ వచ్చినప్పుడు భూమి లోపల నుంచి వచ్చే ప్రకంపనల్ని ఒక జంతువు పసిగట్టగలిగింది. ఓకేనా, కానీ మనిషి పసిగట్టగలేకపోయాడు. అంటే మనకు ఎక్స్ట్రా సెన్సింగ్ కెపాసిటీ తక్కువ తప్పితే, అర్థమైంది కదా మేడం. సో మనము సాధనతో ప్యూర్ గా ఉండగలుగుతాయి. ఇంప్యూరిటీస్ శుద్ధ జ్ఞానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విశ్వంలో ఉన్న ప్రతి ప్రకంపన్ని పట్టుకోవచ్చు. సో నేనేమన్నా అంటే, మనకి ఎక్స్ట్రా సెన్సింగ్ పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. అది ఎలా జరుగుతుంది అనేసి. మామూలుగా ఉన్న వ్యక్తిని ఎలా అర్థం చేసుకుంటాం మేడం, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతాం. అవునా, సో నేను ఒక పాజిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, జనరల్గా చూడండి, ఒక పాజిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకేనా, ఆ ప్రకంపనలు వేరే ఉంటాయి మేడం. మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, మీరు ఉగ్రవాది దగ్గర ఉండగలుగుతారా? ఉగ్రవాదం తెలిసిన తర్వాత ఉండగలుగుతారా? ఎందుకంటే నరనరాల్లోనూ ఏముంది, ఆవేశం ఉంది. ఓకేనా, భయానకమైన ఆలోచనలు ఉన్నాయి. ఓకేనా, ఉగ్రపరమైన ఆలోచనలు ఉన్నాయి, ఎవరినో చంపుదామనేసి ఆలోచన. అవునా, ఆలోచనలన్నీ కూడా మీ మీద, మీరు చుట్టూ ఉన్న ఆరా ఏదైతే ఉందో ఆ ఆరా మొత్తం కూడా అలా ఫుల్ఫిల్ అయి ఉంటుంది కాబట్టి మీ మీద ప్రభావితం చూపిస్తుంటుంది. సో ఆ ప్రభావం నుంచి మీకు అర్థమైపోతుంది, ఇతని దగ్గర ఉన్నప్పుడు నాకు నెగిటివ్గా ఏదో తెలుస్తుంది అనేసి. కాకపోతే నేనేమన్నంటే సూక్ష్మ జ్ఞానం, మళ్ళీ చెప్తాను కదా, స్థూలంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు, మొద్దుగా ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఓకేనా, సో కొంచెం సూక్ష్మంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఖచ్చితంగా మౌనంలోంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎనర్జీ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అది నేను సైన్స్ పరంగా చెప్పాలి అనుకుంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ని తీసుకొని చెప్పొచ్చు. ఓకేనా మేడం, ప్రతిదానికి కూడా ఒక ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంటుంది. ఈ యూనివర్స్లో ప్రతిదీ కూడా కనెక్ట్ అయి ఉంది, అనుసంధానం అయి ఉంది. మీరు, నేను, ఈ సృష్టి అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే కనెక్ట్ అయి ఉంది సూక్ష్మ ప్రపంచంలో, క్వాంటమ్ వరల్డ్లో. సో వాళ్ళకి, ఋషులకి ఈ క్వాంటమ్ ప్రపంచంలో అంతా కూడా కనెక్ట్ అయి ఉన్నాము, ఈ విశ్వం అంతా కూడా ఒక స్పిరిచువల్ డైమెన్షన్లో ఉంది కాబట్టి ఎనర్జీ అనేది ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేసి వాళ్ళకి తెలుసు. సో కానీ స్థూలంగా ఉన్న వాళ్ళకి, మందంగా ఉన్న అంటే ఆలోచన లేని వాళ్ళకి, వీళ్ళకి వాటిని సరిగా అవగాహన చేసుకోలేరు. కాబట్టి శక్తి స్థాయి పెరిగే కొద్దిగా ఈ స్థితి కూడా, దీని అవగాహన చేసుకునే స్థితి కూడా పెరుగుతుంది. సో కాబట్టి మనం ఎలా చెప్పాలి అంటే, సింపుల్గా చెప్పాలంటే ఈ ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషనే కదా. కాబట్టి ఈ వైబ్రేషన్ అనేది ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది కదా.
మీ వైబ్రేషన్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, నా వైబ్రేషన్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఆ ట్రాన్స్ఫర్ అయ్యే స్థాయిలో సాధకులు ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకుంటారు, డైరెక్ట్గా తీసుకుంటారు. ఒక రమణ మహర్షి దగ్గర పోవడం, అక్కడ కూర్చోవడం అనేది మామూలు అదృష్టం కాదు. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో రమణ మహర్షిని, ఆయన యొక్క శక్తిని మనం అవగాహన చేసుకోగలుగుతాము. అంగీకరించినంత కాలము, డౌట్ ఉన్నంత కాలము మనకి ఖచ్చితంగా ఆ శక్తి మన లోపలికి ప్రవేశించింది. ఎందుకంటే అడ్డుగోడ ఉన్నప్పుడు ఆ శక్తిని మనం ఎలా తీసుకుంటాం మేడం? అందుకని పరిపూర్ణమైన మనసు ఏదైతే ఉందో, మీరు అన్నట్టు శుద్ధమైన మనసు ఏదైతే ఉందో, శుద్ధమైన హృదయం ఏదైతే ఉందో, ఏ శక్తినైనా ఇమీడియట్గా పట్టుకోగలుగుతుంది. అండ్ ఫైనల్గా చెప్పండి సార్, మీరే చెప్పారు రమణాశ్రమానికి వెళ్ళక ముందు జీవితానికి అక్కడ అరుణాచలం వెళ్ళడం, గిరి ప్రదక్షిణ తర్వాత జీవితంలో చాలా తేడా వచ్చిందని. అక్కడ అన్ని సార్లు గిరి ప్రదక్షిణ చేసిన వ్యక్తిగా చాలామంది వెళ్తున్నారు, చేస్తున్నారు. మీరు ఇందాక ఒక సందర్భంలో అన్నారు కోరికల కోసం, ప్రాపంచికం కోసం. కానీ రమణుల మార్గమే ప్రాపంచికం కాదు, ఆధ్యాత్మిక ప్రపంచవాదం ఒకటి. ఈ విషయం గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు ఫైనల్గా? నేను అరుణాచలం అనేది ప్రతి ఒక్కళ్ళు వెళ్ళవలసిన అంశం. ఎందుకంటే ఆత్మ పురోగతి కోసం. సో మనిషి ఒక రాయిగా, రప్పగా, వృక్షంగా, జంతువుగా, మానవుడుగా, సూపర్ హ్యూమన్గా, ఒక కృష్ణుడుగా, బుద్ధుడు లాంటి స్థితిలోకి వెళ్ళే ఈ యొక్క ఎవల్యూషన్ థియరీలో అరుణాచల ప్రవేశం అనేది ఒక మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత జీవిగా మారుస్తుంది. అంటే పరిణామ క్రమంలో ఆ పరిణామ క్రమం అనేది స్టార్టింగ్ అనేది, అంటే అరుణాచలం వెళ్ళిన తర్వాత ఆ పరిణామ క్రమం అనేది ఉధృతం అవుతుంది. అప్పటి వరకు పరిణామ క్రమం మెల్లిగా సాగిన పరిణామ క్రమం కాస్త ఉధృతం అవుతుంది. సబ్ హ్యూమన్ టు సూపర్ హ్యూమన్. ఈ యొక్క ఎవల్యూషన్లో, ఈ పరిణామంలో అరుణాచలంలోకి వెళ్ళటం అనేది, ఒక ఆత్మ అందులోకి ప్రవేశించడం అనేది, ఆ శక్తిని అతను ఆత్మ అనేది తీసుకోవడం అనేది అత్యవసరము, అవసరము. ముఖ్యంగా ఇప్పుడున్న యుగంలో, ఇప్పుడున్న ప్రాపంచిక స్థితిలో ప్రతి ఒక్కళ్ళు కూడా అరుణాచల దర్శనం చేసుకోవడము, రమణాశ్రమంలో కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేయడం అనేది ఆ యొక్క మనిషికి, ఆ యొక్క ఆత్మకి అత్యవసరం. అవసరం కూడా కాదు, అత్యవసరం అని చెప్తాను మేడం. మనం క్రిటికల్ స్టేజ్లో ఉన్నాం కనుక అత్యవసరం. ఎందుకంటే ఆ శక్తి అనేది మనల్ని కాపాడుతుంది, ఆ శక్తి అనేది మనల్ని ఉన్నత స్థితి వైపు తీసుకెళ్తుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు రావడం, ఈ అంశాల గురించి మాట్లాడడం. అండ్ మీరు కేవలం ఈ ఆధ్యాత్మికత అరుణాచలమే కాకుండా మీరు క్వాంటమ్ మైండ్ అనే ఆలోచనలకు సంబంధించి అనేక పుస్తకాలు కూడా రాశారు. ఖచ్చితంగా మా మ్యాగ్నా వేదికగానే వాటన్నింటిని కూడా ఆడియన్స్కి మరొక ఎపిసోడ్లో మేము ఖచ్చితంగా మీ టైం ఇస్తే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. 100% మేడం. ఖచ్చితంగా నా ఉద్దేశం కూడా అదే. మీ మ్యాగ్నాటీ ద్వారా అందరికీ రీచ్ అవ్వాలి. రాబోయే ఎపిసోడ్లు అన్నీ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి. మనం దేవుడి గురించి మాట్లాడుకుంటాము, యూనివర్స్ గురించి మాట్లాడుకుంటాము, ఎన్నో అద్భుతమైన విషయాలు, అసలు మనకి ఆశ్చర్యాన్ని, అమోఘాన్ని కలిగించే అంశాల గురించి ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.